గైస్ ప్రెజెంట్ మనకి ఫ్రీడమ్ సేల్ అయితే జరుగుతుంది కదా. ఈ ఫ్రీడమ్ సేల్ లో మీరు కనుక ఒక మంచి మినీ ఎల్ఈడి టీవీ తక్కువ ధరకి తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో చూసిన తర్వాత మాత్రమే తీసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు కనుక ఏదైనా ఒక మినీ ఎల్ఈడి టీవీ మీ మైండ్లో అనుకొని డైరెక్ట్గా వెళ్ళి దాన్ని సెర్చ్ చేసి కొనేసారంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని వేల రూపాయలు మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకు అనంటే, ఒకే కంపెనీలో మీకు అన్ని వేరియంట్స్ ప్రైస్ తగ్గాలి కదా, కానీ తగ్గలేదు. కేవలం కొన్ని సైజెస్ మాత్రమే ప్రైజెస్ తగ్గాయి, కొన్ని సైజెస్ పెరిగాయి. అలాగా అన్ని కంపెనీల్లో అయితే జరుగున్నాయన్నమాట. సో వేటి మీద ప్రైజెస్ తగ్గాయి అనేది ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. అందుకే నేను ఇప్పుడు చెప్పే లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో కొన్ని టీవీస్ కంప్లీట్గా తీసేసాను. ఎందుకంటే కావాలంటే వీటిని మనము బిగ్ బిలియన్ డేస్లో కూడా పర్చేస్ చేయొచ్చు. అందుకే నేను చెప్పేది, మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసి ఏవి తక్కువ ధరకు వస్తున్నాయో నేను ఇప్పుడు చెప్తాను. వాటిని కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. లేదంటే మీరు కొన్ని వేల రూపాయలు చాలా ఈజీగా అయితే నష్టపోతారు. మీరు కనుక వీటిని పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. నేను ప్రతిదీ కూడా అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. అవన్నీ కూడా ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అనమాట. అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. లేదు మీరు కనుక అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలంటే లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టీవీస్ మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి అండ్ వాటి కంపారిజన్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక్కడ మనము ఫస్ట్ టీవీ కనుక చూసుకున్నట్లయితే ఇది 2026 వెరీ రీసెంట్ లాంచ్. ఇంకా తెలుగులో ఎవ్వరు కూడా రివ్యూ అయితే చేయలేదన్నమాట. వ్యూ నుంచి సిరీస్ అయితే వచ్చింది. మీరు సెర్చ్ చేసినా కానీ మీకు కనిపించదు. దీనికి సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో మీరు తీసుకోవాలి అనుకుంటే మీకు 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ 55 ఇంచెస్ టీవీ తీసుకున్నారనుకోండి, మీకు 45,000 రూపీస్ అయితే చూపిస్తుంది కదా. మీకు ఇంకా బడ్జెట్ తగ్గి ఈవెన్ 43,000 రూపీస్ దగ్గర కూడా ఇదైతే అవైలబుల్ అయితే ఉందన్నమాట మినీ ఎల్ఈడి టీవీ. అదే మీరు ఒకసారి 43 ఇంచెస్కి వెళ్ళండి. 43 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 37,000 రూపీస్ ఉంది, అంటే 35,000 రూపీస్కి వస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు ఖచ్చితంగా మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏదైనా వేరియంట్ ఉందంటే ఖచ్చితంగా అది 55 ఇంచెస్. దాని తర్వాత మీకు 65 ఇంచెస్ కూడా మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. సో వీటిని కనుక మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే దీనికి సంబంధించిన రివ్యూ అయితే మనం చేయలేదు, ఇంకా ఎవరు కూడా చేయలేదు. ఇది కొత్త టీవీస్, మీరు కావాలంటే తీసుకోండి. గ్లో మినీ ఎల్ఈడి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సామ్సంగ్, మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి, మీరు అందరూ చూసారు. కంపారిజన్స్ కూడా ఉన్నాయి. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఒక బ్రాండెడ్ టీవీ మీకు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి ఒక ఎంట్రీ లెవెల్ మినీ ఎల్ఈడి టీవీ అనమాట. మీకు అన్ని పరంగా మీరు సాటిస్ఫై అయితే అవుతారు. దీనికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. 55 ఇంచెస్ టీవీ ఈ సేల్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని పర్చేస్ చేయాలంటే మినిమం కార్డ్ ఆఫర్లు అన్ని యూజ్ చేసినా సరే 42,000 అబోవ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు 36,450 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీంట్లో మీకు అన్ని రకాల సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మీకు 43 ఇంచెస్ కూడా చాలా తక్కువ ధరకి అవైలబుల్ ఉంది. ఈవెన్ అది మీకు 20+ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో 27,977 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్తాను. ఎందుకనంటే సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి మినీ ఎల్ఈడి టీవీ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మామూలు విషయం కాదు. మీరు QLED టీవీ తీసుకోవాలనుకుంటేనే సామ్సంగ్ నుంచి చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఉంది, 35,000 రూపాయల వరకు ఉంది. కానీ ఇది మినీ ఎల్ఈడి టీవీ 2026 మోడల్. సో అసలు వదులుకోవద్దు, ఖచ్చితంగా తీసుకోండి. ఇక ఫిలిప్స్ విషయానికి వస్తే, ఫిలిప్స్లో కనుక చూసుకున్నట్లయితే దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. కానీ దీంట్లో మీరు అన్ని వేరియంట్స్ అయితే తీసుకోవద్దు, ఇక్కడ మళ్ళీ మోసపోతారు. ఎందుకనంటే 55 ఇంచెస్ మీకు ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది. మీరు తీసుకోవాలనుకుంటే 75 ఇంచెస్ తీసుకోండి. మీకు 80,000 రూపీస్ పడుతుంది కదా, 76,700 రూపీస్కి మీకు మినీ ఎల్ఈడి టీవీ 75 ఇంచెస్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. నెక్స్ట్ కూకా. సో కూకా కూడా మీకు తీసుకోవాలి అనుకుంటే 75 ఇంచెస్ తీసుకోండి. ఒకవేళ కూకా వర్సెస్ ఫిలిప్స్ ఈ రెండిట్లో ఏది తీసుకోవాలనుకుంటే నేను కూకాకే ఓటేస్తాను. ఎందుకంటే రెండు కూడా తయారు చేస్తుంది ఫిలిప్స్ కంపెనీ. సో ఖచ్చితంగా మీరు అంత బడ్జెట్ పెట్టి 10,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి తీసుకోవడం కంటే కూడా కూకా తీసుకోవడం అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. మనం కూకా రివ్యూ కూడా చేసినాం, కంపారిజన్ కూడా చేసినాము. పెద్ద వేరియేషన్ అయితే మీకు ఏం లేదు, మీరు కూకా కూడా వెళ్ళిపోవచ్చు. 65,000 రూపాయల బడ్జెట్లోనే మీకు 75 ఇంచెస్ మినీ ఎల్ఈడి వస్తుంది. రెండు కూడా మీకు ఎంట్రీ లెవెల్ మినీ ఎల్ఈడి. నెక్స్ట్ షామీ లవర్స్ కోసము, ఇక్కడ మీరు ఒకవేళ 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకున్నా, 55 తీసుకోవాలనుకున్నా, 65 కానీ 75 కానీ అన్నీ కూడా అఫోర్డబుల్లోనే ఉంది. 75 ఇంచెస్ కూడా మీకు అండర్ 1 lakh రూపీస్ బడ్జెట్లోనే వస్తుంది అనమాట. మీరు 43 ఇంచెస్ టీవీ చూసుకున్నట్లయితే 26,300 రూపీస్కి అయితే వస్తుంది. ఆబ్వియస్లీ ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీరు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ సామ్సంగ్ తీసుకోవాలా, షామీ తీసుకోవాలని అడిగితే మాత్రం నేను సామ్సంగ్కి వెళ్ళిపోమని చెప్తాను. బికాజ్ సర్వీస్ కానీ అండ్ లైఫ్ కానీ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మీకు షామీ నుంచి ఈ FX సిరీస్లో 65 ఇంచెస్. సో ఇది చూడండి 56,000 రూపీస్కి వస్తుంది. ఈజీగా మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ TCL నుంచి కనుక చూసుకున్నట్లయితే అన్ని వేరియంట్స్ తీసుకోవద్దు, మళ్ళీ చెప్తున్నాను, అన్ని వేరియంట్స్ తీసుకోవద్దు. ఇక్కడ మీకు
Q6CS లో 65 ఇంచెస్ వేరియంట్ మాత్రం చూడండి 55,000 రూపీస్కి వస్తుంది. దీన్ని మాత్రమే తీసుకోవాలనుకుంటే, లేదనుకుంటే మీకు మిగతా వేరియంట్స్కి అయితే వెళ్ళిపోండి, ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మోటరోలా నుంచి 65 ఇంచెస్ టీవీ, 65 ఇంచెస్ టీవీ ప్రైస్ అనేది డ్రాప్ అయింది. జస్ట్ 50,000 రూపీస్కి మీకు మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది 2026 మోడల్. దీంట్లో మళ్ళీ మీకు 55 అయితే ఇయర్ మారిపోతుంది, 75 కానీ 85 కానీ 100 కానీ ఇవన్నీ కూడా మీకు 2026 మోడల్స్ అయితే వస్తాయి. సో మీకు మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 50,000 రూపీస్కే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. మీరు ఒకవేళ 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకున్నారు అనుకోండి 63,000 రూపీస్కే వస్తుంది. సో పెద్ద తేడా లేదు ఇక్కడ. మీరు చూడండి, ఇది మీకు 50,000 రూపీస్కి వస్తుంది 65 ఇంచెస్, మీరు 75 ఇంచెస్ కానీ తీసుకున్నట్లయితే 63,000 రూపీస్కి వస్తుంది. మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటే మాత్రం 65 ఇంచెస్ అనే చెప్తాను. నెక్స్ట్ మీకు ఫాస్టెస్ట్ టీవీ కావాలి అని అనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ టీవీ అని చెప్తాను. మీకు 25 మోడల్ 26 మోడల్ రెండు అయితే అవైలబుల్ ఉంటాయి. లుమియో నుంచి QD మినీ ఎల్ఈడి టీవీ విజన్ 9 అనమాట. దీంట్లో మీకు 65, 55 రెండు అవైలబుల్ ఉంటాయి. మీరు ఒకవేళ 2026 మోడల్ తీసుకోవాలనుకుంటే 48,000 రూపీస్కి వస్తుంది. అస్సలు రిగ్రెట్ అవ్వరు, ట్రస్ట్ మీ. మీకు సర్వీస్ కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకప్పుడు అంటే మనం కొత్త బ్రాండ్ కాబట్టి అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు ఒకవేళ 2025 మోడల్ తీసుకోవాలనుకుంటే ఇంకో 1000 రూపీస్ తక్కువలో అయితే వచ్చేస్తుంది. లేదు మీరు ఒక 1000 రూపాయలే కదా ఎందుకు అని అనుకుంటే 2026 మోడల్కి వెళ్ళిపోండి, మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి TCL నుంచి Q7D అయితే వస్తుంది అనమాట. ఇది ఒక RGB మినీ ఎల్ఈడి టీవీ. నాకు పిక్చర్ క్వాలిటీ టాప్ నాచ్ కావాలి, ఎవ్రీ కలర్ నాకు డీటెయిలింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళిపోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, నో డౌట్. ఇది మీకు 2000 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. మీరు మంచి లైటింగ్ కండిషన్లో కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. 2160 డిమ్మింగ్ జోన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నేనైతే 96,000 95,000 ఆ బడ్జెట్లో వస్తుంది అనుకున్నాను, బట్ రాలేదు. స్టిల్ 1,01,000 రూపీస్ కూడా RGB మినీ ఎల్ఈడి టీవీ చాలా గ్రేట్. మీరు వేరే బ్రాండ్స్లో తీసుకోవాలనుకుంటే మీరు 2 lakhs అబ్బో పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ బాగా చూడండి, నేను ప్రతిసారి TCL C6K తీసుకోమని చెప్తాను, కానీ ఇక్కడ చూడండి 65 ఇంచెస్ మాత్రమే మీకు ప్రైస్ తగ్గింది. మీకు 55 ఇంచెస్ వాటికి వెళ్ళారనుకోండి ప్రైస్ పెరిగింది. సో మీరు ఎవరైనా చెప్పారు కదా అని చెప్పేసి గుడ్డిగా తీసుకోవద్దు, ఆ ప్రైస్ పెరిగిందా లేదా అనేది చూసుకోండి. నేనైతే ప్రైస్ కంపారిజన్ చేస్తాను, ప్రైస్ కంపారిజన్ చేసి కొన్ని టూల్స్ ఉంటాయి కదా, టూల్స్ అన్ని యూజ్ చేసి ప్రైస్ తగ్గితే నేను మీకు చెప్తూ ఉన్నాను. మీరు 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అని అనుకుంటే 64,000 రూపీస్కి ఒక ప్రాపర్ మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది. ఇది ఒక ప్రూవెన్ మోడల్ అనమాట 2025లో. దాన్ని అందుకే TCL వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేశారు. దీనికి అప్గ్రేడ్ కూడా మేము తీసుకురావట్లేదు, బికాజ్ ఎందుకు అంటే దీన్ని మేము చెడగొట్టాలనుకోవట్లేదు. చాలా బాగుంది, మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ అని చెప్పారు 2025లో. మనం కూడా చాలాసార్లు చాలా మందికి రికమెండ్ చేసాం, ఈవెన్ మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది. మీరు Q6 కూడా తీసుకోవచ్చు, కాకపోతే దీనికి వెళ్ళండి, ఇది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి LG లవర్స్ కోసం అన్నమాట QNED టీవీ. మీరు చూడండి, ఎప్పుడు QNED టీవీ తీసుకోవాలనుకుంటే ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మీరు ఇప్పుడు 2026 మోడల్లో 55 ఇంచెస్ కనుక తీసుకున్నారనుకోండి జస్ట్ 60,000 రూపీస్కి వస్తుంది. సో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు సపోర్ట్స్ అయితే ఉంటాయి, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. 144 Hz సపోర్ట్ అయితే ఉంటుంది, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. ఒక మినీ ఎల్ఈడి టీవీ ఏం లేదు, ఇక్కడ QNED అన్నాడు, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది కూడా మినీ ఎల్ఈడియే, కాకపోతే LG వాళ్ళు QNED అని అయితే అంటారు. నెక్స్ట్ మనకి TCL నుంచి కనుక చూసుకున్నట్లయితే QD మినీ ఎల్ఈడి టీవీ T89D అనమాట. ఇది మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. మీరు ఒకవేళ 75 ఇంచెస్ తీసుకోవాలనుకున్నా మీరు చూడండి 83,000 రూపీస్లో వస్తుంది. ఇది 2026 మోడల్, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు ఒకవేళ 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకోండి ఇది కూడా మీకు 48,000 రూపీస్ అండర్ బడ్జెట్లోనే వస్తుంది, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. దీంట్లో ఏ మోడల్ తీసుకున్నప్పటికీ మీకు ప్రైస్ అనేది తక్కువగానే ఉంది. సో వీటిలో మీరు ఏ మోడల్ తీసుకున్నా మీకు ఎలాంటి రిగ్రెట్ అయితే ఉండదు. గైస్ చూసారు కదా, మీరు కనుక ఒక మంచి మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం వీటిని మాత్రమే కన్సిడర్ చేయండి. ఇవి ప్రైజెస్ బాగా తగ్గాయి, వీటిని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొనాలి అంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అన్నీ నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. సో దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. లేదంటే నేను చెప్తున్నప్పుడైనా మీకు కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు నేను అమెజాన్లోనే పర్చేస్ చేస్తా అంటే లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను మంచి జెన్యూన్ రివ్యూస్ ఇలా రీసెర్చ్ చేసి తీసుకురావడం కానీ జెన్యూన్ రివ్యూస్ కానీ మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు మన లింక్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ₹1 కూడా ప్రైస్ అనేది ఎక్కువ పడదు. సో ట్రస్ట్ మీ. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. నచ్చలేదు అని అనుకుంటే ఖచ్చితంగా డిస్లైక్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంతవరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.